లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంచర్ అయి రోడ్డు డివైడర్ దాటి అవతల వైపు వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. అయితే బస్సు క్లీనర్ అప్రమత్తతతో బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది క్షేమంగా బయటపడ్డారు. బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంచరై అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతల వైపు వస్తున్న కంటైనర్ గూడ్స్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం సిరివెళ్ల మెట్టపై జరిగింది. ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగగా బస్సు, లారీ స్పాట్లోనే దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు బస్సు అద్దాలు పగలగొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులు క్షేమంగా బయటకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ ని దాటేది అటు పక్క వెళ్ళి అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ వచ్చి వస్తుండగా ఒక లారీని గిట్టేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. Kani, all the passengers are safe. Passengers are safe ga bus nunchi digaru. Kontamandi local people and police personnel వెంటనే స్పాట్ కి రీచ్ అయి బస్ లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్ గా బస్ నుంచి బయటికి వచ్చారు. బస్ లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్ కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. Passengers they have been safely moved to details. కానీ ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo memu unchamu. RFSN and FSL teams ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాస్ బోత్ బస్ అండ్ లారీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల ఉండొచ్చు, కానీ ఇది ఆర్ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వి గెట్ ఫ్రమ్. అయితే ప్రమాద సమయంలో కంటైనర్ లారీలో శ్రీవాణి ఆటోమొబైల్స్ కు చెందిన బైకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మంటలకు ఆ బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సు డ్రైవర్ ఓబిలేసు అలియాస్ భాస్కర్ సజీవ దహనమయ్యాడు. ఇతడిని కడపవాసిగా గుర్తించారు. మృతి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ వివరాలు తెలియాల్సి ఉంది. అటు బస్సు ప్రమాదంపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం విచారణ చేపట్టింది.
బస్సు ప్రమాదంలో గాయపడ్డ 6 ప్యాసింజర్లకు నంద్యాల జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. నంద్యాల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఎస్పీ సునీల్ శరణ్ బాధితుల నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు దగ్ధం ఘటనలో గాయపడిన వారిలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలు కాపాడటంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ సురేంద్ర చాకచక్యంగా వ్యవహరించారు. క్లీనర్ అప్రమత్తం కాకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అంతా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. అటు ప్రమాదంలో ప్రయాణికుల లగేజీలు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మొత్తంగా మరో కర్నూలు బస్సు ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పుకోవాలి. క్లీనర్ సార్ నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను నేను. బ్యాక్ సైడ్ అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ వెనక్కి వచ్చి కేకేస్తున్నాను కదా, రైట్ వేస్తే నా సీట్ పక్కనే ఉంది. నా సైడ్ డోర్ ఇలా కింద కనగానే ఓపెన్ అయిపోయింది. లక్కీగా అందరూ సేఫ్ అయ్యి ఎవరు కానీ డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు. మొత్తం కాళ్ళు మొత్తం అన్ని తగలబడిపోయి మొత్తం. అమ్మని రమ్మని సార్ మేము నిలబడలేకపోతున్నాం.